ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఎలా ఉన్నారు? దేవుని సన్నిధిని ప్రార్థించి ప్రారంభించిన నీతో తన వాగ్దానం ఇచ్చి నేను బలపరిచేందుకు ప్రభు మన మధ్యకు వస్తూ ఉండగా చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండువని ఈ మాటను ప్రభు నీకు వాగ్దానముగా ఇస్తూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితిలో, ఎటువంటి వ్యతిరేకమైన పరిస్థితిలో, ఎటువంటి అనారోగ్యమైన పరిస్థితిలో ఈ దినాన్ని నువ్వు ప్రారంభించున్నావో, దేని నిమిత్తం దుఃఖిస్తూ కలవరపడుచు ఉన్నావో, అధైర్యంతో నీ గుండె నిండి ఉన్నదో, దేవుడు నిన్ను ధైర్యపరిచేందుకే, నిన్ను లేవనెత్తేందుకే, నీకు నూతన బలం ఇచ్చేందుకే, నిన్ను విడువని ఎడబాయని దేవునిగా నీ హద్దుకు వచ్చి ఉన్నాడు. తన వాక్కును నీకు ఇస్తూ ఉండగా ఆయనపై ఆధారపడటం నేర్చుకో. ఈ దినాన్న ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తూ వాగ్దానాన్ని పట్టుకో. దేవుడు నీకు ధైర్యం ఇచ్చి ప్రతి విషయంలో సహాయం చేసి ఆరోగ్యం ఇచ్చి క్షేమస్థితిని అనుగ్రహించి నడిపించుగాక. తండ్రి, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండువని ఈ దినమున వాగ్దానం చేస్తున్నాం. వాగ్దానానుసారమైన కృప ప్రతి ఒక్కరూ కలిగి ఉందురుగాక. ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇవ్వండి. ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో యేసుక్రీస్తు నామములో రక్షణ, విడుదల, స్వస్థతనిచ్చి మ్యారేడ్ డే, బర్త్డే జరుపుకున్న బిడ్డలు ప్రత్యేకంగా దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.